సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 1,30,00,000 విలువైన 260 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లిలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు ఒడిశా నుంచి బీదలకు 2 వాహనాల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక బొలెరో కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 1,30,00,000 విలువైన 260 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరాజు గౌడ్ అందిస్తారు. నరసింహరాజు గౌడ్, సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గంజాయి రవాణాను అడ్డటే రాష్ట్ర పోలీసు శాఖ కానీ అక్రమ రవాణా మాత్రం అగడం లేదని చెప్పవచ్చు. అయితే ఈ సమాచారం అందరం కోసం సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలంలోని వద్ద విస్తృత పట్టి పంచులు చేయగా అందులో 1,30,00,000 విలువ చేసి 260 గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వాళ్ళు నిందితులను పట్టుకున్న వారు చెప్పారు. అయితే ఈ బొలెరో మహేంద్ర వాహనంలో తరలిస్తున్నట్టుగా వాళ్ళను తనిఖీలు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా ఇది అక్రమ రవాణాగా చెప్పినట్టు వాళ్ళకు తెలుస్తుంది. అయితే ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాత్రం పోలీసు శాఖను విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు మాత్రం పక్క సమాచారం సేకరించి వాళ్ళను తనిఖీలు నిర్వహించి వాళ్ళని కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ఎక్కడైనా అక్రమ రవాణా గంజాయిని సాగు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా వారి సమాచారాన్ని అందించాలని, వారి వివరాలను ఎవరికి చెప్పకపోమని వాళ్ళు ఎస్పీ మాత్రం సూచిస్తున్నారు. నరసింహరాజు, దాదాపు 1,30,00,000 విలువైన 260 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున 2 వాహనాల్లో, అది కూడా రోడ్డు మార్గంలో వస్తున్నారంటే ఏ ధైర్యంతో వీళ్ళు ఇంత భారీ స్థాయిలో గంజాయిని తీసుకువెళ్తున్నారు? దీని వెనక పెద్దల హస్తం ఉండే అవకాశం ఉందా? 2 వాహనాలను కూడా వాళ్ళు సీజ్ చేసుకున్నారు. దాదాపుగా 2 వాహనాల్లో తరలిస్తున్న ఎండు గంజాయి 60 ప్యాకెట్లు 260 కిలోల ఎండు గంజాయి మనం స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇందులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఇందులో పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. వారిని కూడా పట్టుకుని చట్టానికి అప్పచెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరాజు.